society together with each other, and nearer to Krishna, the prime entity, thus developing the idea within the members and humanity at large that each soul is part and parcel of the quality of Godhead. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘపు సప్తాశయాలు 3వ ఆశయం సంఘంలోని సభ్యులను పరస్పరం సన్నిహితులు చేయడం మరియు పరమపురుషుడైన శ్రీకృష్ణుతో సన్నిహితులు చేయడం, తద్వారా జీవాత్మ దేవాది దేవుడు అనగా శ్రీకృష్ణుని యొక్క లక్షణంలోని అన్వాంశం అనే భావాన్ని సంఘ సభ్యుల్లోనూ సకల మానవుల్లోనూ పెంపొందించడం. A quote by Srila Prabhupada from the Nectar of Book Distribution. పుస్తక విత్తనామృతం నుంచి ప్రభుపాదుల వారికి వ్యాఖ్యానము. So, you're all advanced students. You should understand the importance of each and every item of devotional service. Do not make any misunderstanding by devaluating any of the spiritual activities. You are one of the advanced students. One who distinguishes a particular type of service as inferior or superior, he does not know the value of devotional service. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు, మీరందరూ ఎంతో పురోగతి చెందిన విద్యార్థులు, ఎంతో అభివృద్ధి చెందిన విద్యార్థులు, మీకు ఎంతో పరిణితి కూడా ఉంది. కాబట్టి మీకు ఏవైతే నిర్దేశించబడిన సేవలు ఏవైతే ఉన్నాయో అందులో దాన్ని చక్కగా అవగాహన చేసుకోండి. మీకు ఇచ్చిన సేవలు ఏవైతే ఉన్నాయో, మీరు చేస్తున్న సేవల్లో ఒకటి పెద్దది ఒకటి చిన్నది, అట్లాంటి ఒక దురవగాహన ఎటువంటి పరిస్థితుల్లో కల్పించుకోవద్దు. అట్లాంటి దురవగాహన ఉంటే అది ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రమాదకరమైంది. కాబట్టి మీరు ఎంతో పరిపక్వతతో దీన్ని అర్థం చేసుకోండి. ఈ ప్రతి ఒక్క సేవ గొప్పదే, ఒకటి సేవ చిన్నదని ఒక సేవ పెద్దదని, కానీ మీరు అలాంటి దురవగాహనకి పోవద్దు. All the services are transcendental. Whatever item is suitable, that is accepted as very elevated. Just like Maharaj Parikshit, he simply listened to Sukadeva Goswami, that is Shravanam. And Sukadeva Goswami simply narrated Srimad Bhagavatam, that is Kirtanam. Prahlad Maharaj simply contemplated, that is Smaranam. Prithu Maharaj simply did deity worship, that is Archanam. Arjuna only remained as a friend of Krishna, that is Sakyam. Hanuman remained only engaged in carrying out the service of Lord Ramachandra, that is Dasyam. And Bali Maharaj surrendered everything to Krishna, that is Atma Nivedanam. అందువల్ల ఆధ్యాత్మిక భక్తియుక్త సేవలో ప్రతి ఒక్క విషయం కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో, అయితే మనకి నిర్దేశించబడింది ఇదైతే మనకి బాగుంటుంది అని ఏదైతే నిర్దేశించబడింది ఏందో అది మనం చక్కగా చేసుకుంటూ పోవాలి. ఉదాహరణకు చూసుకుంటే పరీక్షిత్ మహారాజు ఆయన కేవలము శ్రవణం చేస్తూనే ఉన్నారు, శ్రవణంతోనే ఆయన సరిపెట్టుకున్నారు. తర్వాత సుఖదేవ్ గోస్వామి ఆయన కీర్తననే ఆయన తీసుకొని ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని ఆయన కీర్తించడం జరిగింది. ప్రహ్లాదుడు యొక్క స్మరణ ద్వారా కేవలం భగవంతుని గురించి స్మరిస్తూ ఆ రకంగా ఆయన ముందుకు వెళ్ళారు. తర్వాత ఇంకా పృథు మహారాజు విగ్రహారాధన ద్వారా ఆయన అర్చనాన్ని ఆయన చేసుకోవడం జరిగింది. తర్వాత అర్జునుడు భగవంతునికి ఒక సఖుడుగా ఒక స్నేహితుడిగా ఆయన సాఖ్యాన్ని ఆయన పొందగలిగాడు. అలాగే బలి మహారాజు పూర్తిగా తనను తాను సమర్పించుకుని ఆత్మనివేదన ద్వారా ఆయన కొనసాగించాడు. So wish you all a very very happy Vaikunta Ekadashi. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. What is the meaning of Vaikunta Ekadashi? వైకుంఠ ఏకాదశి యొక్క అర్థం ఏమిటి? Vaikunta means we all know that a place where there is no anxiety, that place is known as Vaikunta. అయితే వైకుంఠం అంటే దాని అర్థం ఏంటంటే ఏదైతే ప్రదేశము కలతలు లేకుండా ఉంటుందో, కలతలు చింతలు లేని ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని వైకుంఠం అని అంటారు. The place where is full of anxieties, that is called Kunta. Where there is no anxieties, that is called Vaikunta. అయితే ఆ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఎల్లప్పుడూ కలతలు చింతలు ఉండే ప్రదేశాన్ని దాన్ని కుంఠం అంటారు. అయితే ఈ కలతలు లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. Srila Prabhupada says here, just now we read what Prahlad Maharaj said, Shravanam, Kirtanam, Vishnu Smaranam, Padasevanam, Archanam, Vandanam, Dasyam, Sakyam, Atma Nivedanam. All these 9 angas of bhakti, somebody is performing it nicely, sincerely, they are in Vaikunta. అయితే ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నాము, ప్రహ్లాద్ మహారాజు ఆయన చెప్పడం జరిగింది, ఈ యొక్క నవవిధ భక్తి మార్గాలు ఏవైతే ఉన్నాయో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం అని ఈ యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎవరైతే వాళ్ళు నిజాయితీగా వాళ్ళు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారో వారు వైకుంఠంలో నివసిస్తున్నట్లే. Not that I am in Vaikunta and I do all unnecessary activities, no.
Any act, iti pumsamprita Vishnu, iti pumsamprita Vishnu, bhakti chan avalakshana, kriti bhagatyadya, tannanye aditam uttamam. All these 9 angas should be done for Vishnu, for his pleasure, to please him. Then there will be no anxieties in our heart. If there are any anxieties, it will come out. అయితే ఇక్కడ మనం ఏదో వైకుంఠంలో ఉన్నాము, నేను ఏది పడితే చేస్తాను అంటే అక్కడ అది కుదరదు, అలా జరగదు. అది ఇక్కడ ఇందాక చెప్పినట్లు ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఏవైతే ఉన్నాయో ప్రతిదీ విష్ణువుకి అర్పించే విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము ఈ యొక్క భక్తిలో మనము ముందుకు కొనసాగించడానికి అవకాశం ఉంది. So Vaikuntha consciousness, 9 angas of bhakti, Shravanam, Kirtanam, Vishnu Smaranam, this activity should be done. Then the heart gets cleansed, the mind becomes very calm, life will be wonderful. అయితే ఈ నవవిధ భక్తి మార్గాలు ఏవైతే ఉన్నాయో వీటిని చక్కగా మనం ఆచరించడం ద్వారా ముందుగా మన హృదయం పవిత్రమవుతుంది, తర్వాత మనసులో ఉండే మలినాలన్నీ తొలగిపోతాయి. ఇది భక్తిలో మనం అభివృద్ధి చెందేదానికి గొప్ప అవకాశం. Take Prahlad Maharaj, example. He is the one who said this, 9 angas of bhakti. What was his age? 5 years old boy. 5 years old boy is talking about 9 angas of bhakti to his father Hiranyakashipu. Though Hiranyakashipu tried to kill Prahlad in different ways, by poison, by snakes, throwing him from the cliff, throwing him in the fire, what not, every way. But Prahlad Maharaj was not disturbed. Why? That is Vaikuntha consciousness. Always chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Not bothered. Nothing. Hiranyakashipu tried his best to kill him. Even he could not shake a hair on his head. అయితే ఇక్కడ ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే ఈ యొక్క నవవిధ భక్తి మార్గాల్లో మీరు చక్కగా ఆచరించండి, తీవ్రంగా ఆచరించమని చెప్తుంది ఎవరంటే ఒక 5 సంవత్సరాల పసిపిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడైన ప్రహ్లాదుడు చెప్తున్నాడు. అయితే ఆ ప్రహ్లాదుడిని ఎంతో ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు, అతన్ని అంతమొందిద్దామని చెప్పి రకరకాలుగా అతనికి విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించాడు. తర్వాత పాములు ఉండే ప్రదేశంలో పడవేసి అక్కడ చంపుదామని ప్రయత్నించాడు, కొండ చర్యలపై నుంచి తోసేసి ప్రయత్నించాడు. అలా రకరకాలుగా ప్రతి అవకాశం ఉంటే ఏ అవకాశం వచ్చినా సరే ప్రహ్లాదుని సంహరిద్దామని చెప్పి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆయన ఈ నవవిధ భక్తి మార్గాల్ని ఎంచుకున్నాడు. అయితే భగవంతుడిని ఆయన అంతగా స్మరించడం వల్ల ఆయన హిరణ్యకశిపుడు ఎంత ప్రయత్నించినా సరే కనీసము తనలోని ఒక వెంట్రుకను కూడా ఆయన తీయలేకపోయారు. అంత శక్తివంతమైంది ఈ భక్తియుక్త సేవ అనేది. That is the power of this bhakti. Why can't we take it seriously? There will be no anxieties. What a wonderful life. But why we have to go for the Kunta life? Tell me. అయితే ఇంత శక్తివంతమైనది భక్తియుక్త సేవ అనేది ఆయన పూర్తిగా ఈ వైకుంఠ చైతన్యంలో ఆయన ఉన్నాడు. అందువల్ల ఇంత శక్తివంతమైన భక్తియుక్త సేవను మనం తీసుకొని మనము అనవసరంగా ఈ యొక్క కుంట వాతావరణంలోకి ఎందుకు వెళ్ళాలి? Why to suffer? Kunta means suffering, always suffering. Why to suffer? This is what Prabhupada says, Krishna consciousness is meant only for very, very intelligent people. They'll take it very seriously and always try to be happy. అయితే మనం ఎందుకు ఈ కుంట వాతావరణంలో ఉండాలి? కుంట వాతావరణం అనేది ఎల్లప్పుడూ ఇక దుఃఖాలతో మనం ఎల్లప్పుడూ బాధింపబడుతుంటాము. అందువల్ల ప్రభుపాదుల వారు చెప్పింది ఈ యొక్క కృష్ణ చైతన్యం ఎవరికి ఉద్దేశించబడిందంటే గొప్ప మేధావులకి, మేధస్సు కలిగిన వారికి మాత్రమే ఈ కృష్ణ చైతన్యం అనేది ఇవ్వబడింది అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అనవసరంగా మనం ఈ కుంట వాతావరణాన్ని ఎందుకు తీసుకోవాలి? Acharya Srila Prabhupada has given everything to us, ABCD. All he has given. What is helpful for Shravanam, Kirtanam, Smaranam, Padasevanam. A to Z he has given to us. Let's make use of it and be happy in life. End of the day, go back to our Father, Krishna. అయితే ఆచార్యుడైన ప్రభుపాదుల వారు మనకి ప్రతి ఒక్కటి ఇచ్చారు. భక్తిలో కావాల్సిన ప్రతి వస్తువుని మనకి ఇచ్చారు. వాటన్నిటిని చక్కగా సద్వినియోగం చేసుకొని ఈ జన్మలోనే భగవద్ధామానికి మనం చేరుకునే అత్యంత గొప్ప సదావకాశం మనకి ప్రభుపాదుల వారు ఇచ్చారు. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందాం. Lord is so merciful, right? Though we are rebels, we said no to the Lord, we don't want you, and we came back to this material world and suffering. But still, Lord is so compassionate, He is helping more and more, more and more. He has come here as deities, He has come here as Bhagavad Gita, Srimad Bhagavatam, He has sent His pure devotees like Srila Prabhupada, what not, He is giving prasadam to everybody. Somehow, come back to me. అయితే మనం చూడండి, భగవంతుడు ఎంతో కృపామయుడు, ఎంతో దయామయుడు. మనం ఆయనకి తిరుగుబాటు చేసినా, ఆయనకి పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించినా సరే మన మీద ఎంతో కృపతో ఆయన స్వయంగా అర్చామూర్తి రూపంలో వచ్చారు. తర్వాత గ్రంథాలైన భగవద్గీత, భాగవతం రూపంలో వచ్చారు. తర్వాత సాధువుల రూపంలో ఏదో రకంగా సహాయం చేస్తూ తిరిగి మనల్ని తన యొక్క స్వధామానికి, భగవద్ధామానికి తీసుకొచ్చేదానికి మనకి ఎంతో సహాయం చేస్తున్నాడు భగవంతుడు. So we should make use of this fully to the maximum.
Make use of it fully. Let's not become kripana. Kripana means miserly, not utilizing properly the gifts given to us. A Brahmana means you use the gifts given by Krishna properly. అయితే అందువల్ల వీటన్నిటినీ మనకి గొప్ప సదవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుందాం, అంతే తప్పించి మనం బ్రాహ్మణులాగా ఉండాలి, అంతే తప్పించి ఏదో కృపణుల్లాగా లోబుల్లాగా ఉండకూడదు. అయితే లోబులు ఏం చేస్తారు, వాళ్ళకి ఇవ్వబడిన బహుమతుల్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోరు. కానీ బ్రాహ్మణుడు తనకిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అందువల్ల ఈ యొక్క అవకాశాలన్నింటినీ మనం చక్కగా ఉపయోగించుకుందాం. Don't mistake Brahmana means caste. No, Brahmana means good qualities. He is a Brahmana. Kripana means very miserly. Though the qualities are there, he is not using it. అయితే బ్రాహ్మణులు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. బ్రాహ్మణులు అంటే అదేదో కులము వర్గం అని కాదు. బ్రాహ్మణులు అంటే ఆ లక్షణాలు, ఒక బ్రాహ్మణ లక్షణాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడ కృపణుడు అంటే అతను దేన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోడు. బ్రాహ్మణుడు అయితే చక్కగా వీటన్నిటిని ఉపయోగించుకొని ఆయన అభివృద్ధి చెందుతాడు. But everything is provided. If someone not utilizing that one, he is a Kripana, he is a miserly person. Everything is provided by Krishna. One is utilizing properly, he is a Brahmana. అయితే అన్ని అవకాశాలు ఇవ్వబడింది, కావలసినంత మీకు సమకూర్చారు, మీరు సరిగ్గా దాన్ని వాడుకోవట్లేదంటే అతను కృపణుడితో సమానం. అదే చక్కగా వాటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఆయన పురోగతి సాధించారంటే అతను బ్రాహ్మణుడని. So chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare Rama, Rama Rama, Hare. Constantly remembering Krishna is actually Vaikuntha consciousness. యొక్క హరినామం జపం చేస్తూ భగవంతుని ఎల్లప్పుడూ సదా స్మరిస్తున్నామంటే అప్పుడు మనం వైకుంఠ వాతావరణంలో, వైకుంఠ చైతన్యంలో ఉన్నట్టు. Rupa Goswami said, always remember Krishna, never forget Krishna. That is Vaikuntha consciousness. రూప గోస్వామి వారు చెప్పారు, ఎల్లప్పుడూ కృష్ణుని స్మరించండి, ఎల్లప్పుడూ కృష్ణుని మర్చిపోవద్దని. అది నిజంగా వైకుంఠ వాతావరణం, వైకుంఠ చైతన్యం. We should remember Ramanujacharya, Sripad Ramanujacharya, how he left this world. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రామానుజాచార్య ఆయన ఏ విధంగా ఆయన దేహత్యాగం చేయడం జరిగింది. In Srirangam, in front of Lord Ranganatha, chanting his name, he was lying down. అయితే శ్రీరంగంలో ఆయన భగవంతుడు శ్రీ రంగనాథ స్వామిని ఆయన స్మరించుకుంటూ ఆయన శరీరాన్ని విడవడం జరిగింది. Chanting his name, seeing the Lord in front of him, lying down on one devotee's lap, and his feet was on another devotee's lap. అయితే రంగనాథ స్వామిని ఆయన చక్కగా దర్శనం చేసుకుంటూ రంగనాథ స్వామిని ఆయన స్మరిస్తూ ఒక భక్తుని ఒడిలో ఆయన తలవాల్చి, ఇంకో భక్తుని ఒడిలో ఆయన పాదాలు పెట్టి రంగనాథ స్వామిని దర్శనం చేసుకుంటూ ఆయన ఈ శరీర త్యాగం చేయడం జరిగింది. One side Nam Sankirtan is going on. ఒక పక్కన నామ సంకీర్తన అనేది జరుగుతుంది. One side Divya Prabandhams of Alvars is going on. ఇంకో పక్కన దివ్య ప్రబంధం, ఆల్వార్ల యొక్క దివ్య ప్రబంధం జరుగుతుంది. And seeing the Lord, hearing the holy name of the Lord, hearing the transcendental Divya Prabandhams of the Alvars, all these things, chanting Lord's name, he left his transcendental body. అయితే అక్కడ ఒక పక్కన దివ్య ప్రబంధం ఆయన ఇక్కడ శ్రవణం చేస్తున్నారు, నామ సంకీర్తన శ్రవణం చేస్తున్నారు, భగవంతుని చక్కగా దర్శనం చేసుకుంటూ ఈ రకంగా ఆయన శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. Then all the devotees, they felt very sad, he's gone. They want to take the transcendental body outside Srirangam, but Lord said, no, I can't leave him. His body should be within the temple premises. హరి బోల్. అయితే అందరూ చాలా బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ఇక రామానుజాచార్య ఆయన శరీరం వదిలిపెట్టారనే బాధలో, దుఃఖంతో ఉన్నారు. అయితే ఆ శరీరాన్ని దాన్ని బయటికి తీసుకెళ్ళి తర్వాత అక్కడ కర్మకాండ ఇక్కడ చేద్దామని చెప్పి బయటికి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ భగవంతుడు దానికి నిరాకరించాడు. భగవంతుడు లేదు, రామానుజాచార్య యొక్క శరీరం ఇక్కడే ఉండాలని చెప్పి ఆయన తన మందిరంలోనే, మందిరం యొక్క ఆవరణలోనే ఆయన దాన్ని సమాధి చేయాలని చెప్పి భగవంతుడు వాళ్ళకి పూజారులకు సూచించడం జరిగింది. See, 1000 years old. Even today you go to Srirangam, you will see the transcendental body of Lord Ramanujacharya in the temple premises. అయితే ఈ రోజుకి కూడా మీరు 1000 సంవత్సరాలు అయింది ఇప్పటికీ, మీరు ఈ రోజు కూడా కనుక శ్రీరంగం మందిరానికి వెళ్తే ఆ యొక్క మందిర ఆవరణలో రామానుజాచార్య యొక్క దివ్య శరీరం ఇప్పటికీ ఉంది అక్కడ. So we should follow in the footsteps of Acharyas. When you have faith in the Acharyas, love for Acharyas, Ramanujacharya, Madhvacharya, Srila Prabhupada, when you have this one, then automatically Lord will take us back home, back to Godhead. No questions at all. When you have love for the Acharya, follow the Acharya, Lord will take, yes, you come with me. అందువల్ల ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. ఎల్లప్పుడూ ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆచార్యుల పట్ల ప్రేమ మరియు విశ్వాసం అనేది ఉండాలి. వాళ్ళ పట్ల గౌరవం ఉన్నప్పుడు చక్కగా వాళ్ళు ఏ మార్గాన్ని అయితే వాళ్ళు నిర్దేశించేశారో, ఏ మార్గాన్ని వాళ్ళు పాటించారో ఆ మార్గాన్ని మనం తీసుకుంటూ అడుగుజాడల్లో నడుస్తూ మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. In Bhagavad Gita, whatever Lord has said in Bhagavad Gita or Srimad Bhagavatam, Acharyas will follow nicely. అయితే
మనము ఈ యొక్క ఆచార్యులు ఎవరైతే ఉన్నారో రామానుచార్య, మధ్వాచార్య, వీరందరి యొక్క ఆచార్యులు అడుగుజాడలో మనం నడుచుకోవాలి. అయితే భగవద్గీతలో భగవంతుడు ఏవైతే సూచనలు ఇచ్చాడో, ఒక సూత్రాలు ఇచ్చాడో, ఆచార్యులు దాన్ని అంతటినీ చక్కగా వాళ్ళు పాటించారు. So whatever Lord says, Acharyas will follow. భగవంతుడు ఏదైతే ఆయన ప్రతిపాదించాడో ఆచార్యులు దాన్ని పాటిస్తున్నారు. And whatever Acharya says, Lord will listen. అయితే ఆచార్యులు ఏం చెప్తారో భగవంతుడు కూడా దాన్ని అంగీకరిస్తాడు, వింటారు. If Prabhupada says, this devotee, this devotee, this devotee, this devotee, oh Lord, take him back home, means Lord will not think at all. Yes, let them take. అయితే ప్రభుపాదులు ఒకవేళ ప్రభుపాదులు వారు భగవంతుడిని, స్వామి ఈ భక్తుడు ఈ భక్తుడు ఈ భక్తుడు ఇలా పలానా భక్తులందరినీ భగవద్ధామని తీసుకెళ్ళంటే భగవంతుడు దానికి అంగీకరిస్తాడు. No thinking, no second word, nothing. Oh, Acharya has told, come on, let's go. అయితే ఇంకో మాటే లేదు, ప్రభుపాదుల వారు ఆచార్యులు చెప్పారంటే సరే వెంటనే భగవంతుడు కూడా వాళ్ళని భక్తుల్ని భగవద్ధామని తీసుకెళ్తారు. So following the Acharya's words, following in their footsteps, actually that is Vaikuntha consciousness. అయితే ఆచార్యులను అనుసరించడం, ఆచార్యుల యొక్క అడుగుజాడలు నడుచుకోవడం, అది నిజంగా యొక్క వైకుంఠ వాతావరణం, వైకుంఠ చైతన్యం. That is Vaikuntha Ekadashi. ఇది వైకుంఠ ఏకాదశి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. So local, this one, and also tomorrow will be performing our Putrada Ekadashi also. ఈరోజు స్థానికంగా వైకుంఠ ఏకాదశి మనం జరుపుకుంటా ఉన్నాం. అయితే రేపు మనకి పుత్రద ఏకాదశి, మనం దీన్ని చేసుకుంటా ఉన్నాం. So some devotees came and asked me this morning before Mangalarti, Prabhu, is a bit confusion. Today is Vaikuntha Ekadashi, tomorrow is Putrada Ekadashi. Which one to follow? With the both we have to follow. What to do? అయితే ప్రభుకి పొద్దున్న ఒక సందేహాన్ని వెలిపించడం జరిగింది. కొంతమంది భక్తులు వచ్చి, అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి, రేపు మనది పుత్రద ఏకాదశి, మరి రెండు మనం పాటించాలా, ఉపవాసం చేయాలా అని చెప్పి ఒక సందేహం అడగడం జరిగింది. Today, according to the Vaishnava Sampradaya, Gaudiya Vaishnava Sampradaya, according to the ISKCON calendar, if you want to fast today, you can fast, no problems. You can take some fruits and all you can take. Or you want to eat grain prasadam, no problem, you can eat the grain prasadam. But tomorrow, Putrada Ekadashi is a mandatory, because day after tomorrow is Dvadashi. అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి స్థానికంగా జరుపుకుంటున్నాం కాబట్టి మీరు అంటే మనకి వైష్ణవ క్యాలెండర్ ఏదైతే ఉందో, వైష్ణవ యొక్క దినదర్శనం నుంచి మనం చూసుకుంటే కనుక ఈరోజు మీరు ఉపవాసం ఒకవేళ ఉండాలంటే, కావాలంటే మీరు ఫ్రూట్స్ లేకపోతే ఈ యొక్క ధాన్యపు రహిత ఆహారాన్ని మీరు తీసుకోవచ్చు. అలాగే రేపు మాత్రం ఖచ్చితంగా పక్కాగా మనం ఏకాదశి యొక్క ధాన్యపు రహిత ఆహారాన్ని మనం తీసుకోవాలి, ఉపవాసాన్ని పాటించాలి. ఎందుకంటే ఎల్లుండి ద్వాదశి ఉంది మనకి. But today, even Radha Govinda will be very nicely, grandly decorated as Lord Venkateshwara Swami and Godadevi. హరి బోల్. ఈరోజు చాలా చక్కగా భగవంతునికి విశేష అలంకరణ ఉంది. ఇంకా భగవంతుడిని వెంకటేశ్వర స్వామిలాగా, శ్రీమతి రాధారాణి, ఒక గోదాదేవిలాగా చక్కగా అలంకరిస్తారు. And the speciality is today we are offering Saligrama Shila Mala to Govindji. Today we are offering. హరి బోల్. ఇంకోటి ఏంటంటే, ఇంకో ప్రత్యేకమైనది ఏంటంటే, భగవంతునికి ఒక శాలిగ్రామ శిల యొక్క మాలని భగవంతునికి మనం ధరింపజేస్తున్నాం. Like Balaji has Saligrama Shila, always he'll have. Like that Govindji we are offering it. And Balaji Mala was presented by Jai Sham Rajendra Odiyar of Mysore. He gave it as a donation to the Lord. అయితే భగవంతునికి బాలాజీకి ఎట్లయితే ఆయనకి చక్కగా ఈ యొక్క శాలిగ్రామ శిలతో చేయబడిన మాల ఏదైతే ఉందో ఆయన ధరింపు చేశారు, అలాగే మనం కూడా గోవిందునికి ఒక శాలిగ్రామ శిలతో మన యొక్క మాలను మనం తయారు చేసి మనం దాన్ని భగవంతునికి అలంకరణ చేస్తున్నాము. దీన్ని ఇక్కడ కొండపైన వెంకటేశ్వర స్వామికి ఒక వడయార్లు వాళ్ళు, ఒక మైసూరు రాజులు వాళ్ళు దాన్ని సమర్పించడం జరిగింది. This Saligrama Shila, it has 108 Saligrama Shilas. It all came from Nepal Gandaki river. With that we have made a nice mala. Today we'll be offering it. So when you take the darshan of the Saligrama Mala also. అయితే ఈ శాలిగ్రామ శిల్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చక్కగా ఒక మాలలాగా తయారు చేసి భగవంతునికి ఇక్కడ ధరింపు చేయడం జరుగుతుంది, అలంకరణ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒక నేపాల్లోని ఒక గండకీ నది నుంచి అవి సేకరించడం జరిగింది. మీరు దర్శనం చేసుకునేటప్పుడు ఈ యొక్క శాలిగ్రామ శిల మాల ఏదైతే ఉందో దాన్ని కూడా చక్కగా దర్శనం చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వైకుంఠ ఏకాదశి మహోత్సవ్ की शिला प्रभुपाद की यथाय गौर प्रेमानंदी हरे हरे. हरे कृष्णा. अनाउंसमेंट. श्री राधा गोविंद नित्य सेवास, नित्य फल सेवा बाय श्रीमान शोभा मुरली मोहन गारू तिरुपति, नित्य नैवेद्य सेवा बाय कोला मुनि सतम गारू तिरुमला, नित्य गो सेवा बाय श्रीमान नरसिम्हदास प्रभु and his team of devotees from Kottapeta, Hyderabad, and also Sri Vamshi Krishna and Sri Pooja from Tirupati. For their spiritual benefit, please chant Hare Krishna Mahamantra. Hare Krishna 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 Hare Hare,
హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు సాయంకాలం ఇక్కడ 7:30 వరకు ఈ యొక్క కీర్తన ఉంటుంది మందిరంలో గౌరారతి. ఇంకా గౌరారతి అయిపోయినాక కాంగ్రిగేషన్ భక్తులు గృహస్థ భక్తులకి శాస్త్రపఠన కార్యక్రమం ఉంటుంది. కొత్త కాన్ఫరెన్స్ హాలు గౌరంగ భవన్ 4th ఫ్లోర్లోన శాస్త్రపఠన కార్యక్రమం. అలాగే రేపు ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం ఆహ్వానించుకుంటూ ఇక సమర్పణ కార్యక్రమం యొక్క ఫస్ట్ ఫ్లోర్ ప్రసాదం హాల్లో మందిరంలో ఫస్ట్ ఫ్లోర్ ప్రసాదం హాల్లో సమర్పణ కార్యక్రమం 7:30కు ఉంటుంది. గృహస్థులందరికీ ఇది ఆహ్వానం. హరే కృష్ణ. అన్ని వాంఛనలు తీర్చే కల్పవృక్షాలంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను. అనంతకోటి వైష్ణవ్. अनंतकोटि वैष्णव वृंद की जय. नमाच शाहिदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण.